నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. వెంకట్రామయ్య గారి తాలూకా జూలై 17th రిలీజ్ అవబోతుంది. ఫ్యామిలీ డ్రామా సినిమా వస్తుంది. ఈ మధ్యకాలంలో అస్సలు ఇలాంటి సినిమాలు రాలేదు. ఖచ్చితంగా మీరు చూడాల్సిన సినిమా అని అంటున్నారు టీమ్. మరి ఎందుకు చూడాలో టీజర్ ఆల్రెడీ మనం హాఫ్ చూసేసాం, అద్భుతంగా ఉంది. అలాగే బుల్లితెర మెగాస్టార్ గారి డాటర్ అన్నమాట, ఎవరు ప్రభాకర్ గారి డాటర్ దివిజ గారు ఉన్నారు. ఇక లేడీ ప్రొడ్యూసర్ కోమలి క్రియేషన్స్ నుంచి కోమలి గారు ఉన్నారు. ఇక వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ మన జబర్దస్త్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు, ఎన్నో మంచి మంచి మూవీస్ లో కూడా నటించిన సత్యశ్రీ గారు ఉన్నారు. మరి మాట్లాడదామా? నాకైతే గర్ల్ పవర్ కనిపిస్తుంది. దుమ్ము లేపేద్దాము, ఏమంటారు? రైట్, వెల్కమ్ టీమ్ వెంకట్రామయ్య గారి తాలూకా. ఏంటి పొద్దు నుంచి ప్రమోషన్స్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు, కానీ మీరైతే లేదు, మిమ్మల్ని చూసాక బానే వస్తుంది ఎనర్జీ ఇప్పుడు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అయితే దివిజ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక ట్యాగ్ ఉంది, దివిజ జెన్జీ జెన్ ఆల్ఫా అన్ని అనుకోవచ్చు. అయితే మీకు ఆల్రెడీ ఒక ట్యాగ్ ఉంది, మన ప్రభాకర్ గారి డాటర్ అని. అది ఏంటి, మీకు ప్రెషర్ బిల్డ్ చేస్తుందా లేదా హెల్ప్ చేస్తుందా? రెండు ఉన్నాయా? డెఫినెట్లీ. అంటే ప్రభాకర్ వాళ్ళ డాటర్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉంటాయి కొంచెం. ఆయన అంత చేశారు, బుల్లితెర మెగాస్టార్, అది ఇది అంత సీన్ ఉందా, ఏం చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ మీకు అంత సీన్ ఉందా యూట్యూబ్ లో మీ అన్నతో పాటు, చంద్రహాస్ గారితో పాటు? అండ్ ఒక రకంగా మంచిదే కూడా, యూనో ఆయనను చాలా మంది రెస్పెక్ట్ చేసి ఆయనను చాలా మంది చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. సో మన అమ్మాయి కదా అని చెప్పి చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ బోత్, ఎవ్రీథింగ్. నాన్నగారికి స్టోరీ నచ్చి మీరు చేస్తే బాగుంటుంది అని అన్నారు కదా, మీరు డాక్టర్ అయ్యేది యాక్టర్ అయ్యారని అందరూ అనుకుంటున్నారు. మరి ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఎలా ఉండేది, ఎలా ఉండింది మీకు? ఎనీ మెమొరబుల్ ఇన్సిడెంట్ అది జరిగిందా? ఫస్ట్ డే ఆఫ్ షూట్ కంటే షూట్ ముందే మాకు మెమరబుల్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఓకే. బేసికలీ మా షూటింగ్ అంతా జరిగింది తాళ్ళపాలెం మొత్తం వైజాగ్ సైడ్, అనకాపల్లి వైజాగ్ సైడ్. సో మేము ఆ రోజు వైజాగ్కి ఫ్లైట్ ముందు రోజు వీ హ్యాడ్ టు గో, బికాజ్ ముందు రోజు మాకు ఓపెనింగ్ ఉండింది. సో వైజాగ్ ఫ్లైట్ అని ఎక్కాం, నేను మా డాడీ. కట్ చేస్తే ఎక్కిన తర్వాత ఫ్లైట్ తిప్పి మళ్ళీ నీట్గా హైదరాబాద్కి వచ్చేసింది. ల్యాండ్ కూడా అవ్వలేదు, సమ్ వెదర్ కండిషన్స్. సో వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్ అగైన్ వీ హ్యాడ్ టు వెయిట్. ఏమో ఏదైనా బ్యాడ్ జరగకపోయి గుడ్ జరిగిందేమో, మేబీ. బట్ అగైన్ నెక్స్ట్ డే ఇమీడియట్లీ ఎర్లీ మార్నింగ్ 3కో 4కో ఫ్లైట్ వేసుకొని మళ్ళీ ఈసారి రాజమండ్రి సైడ్ వెళ్ళాము. అటు నుంచి అప్పుడు మళ్ళీ ఏమంటే పూజ జరిగేసి. మీరు ఏమైనా యాక్టింగ్ కోర్సెస్ లాంటివి చేశారా? డైరెక్ట్ అటాక్? లేదు, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ ఇన్ యువర్ బ్లడ్. ఐ మీన్ ఐ వాస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీవియస్లీ. రైట్, నంది అవార్డ్ కూడా వచ్చింది మీకు. సో ఇట్ వాస్ లిటిల్ ఈజీ. రైట్, మేమైతే టీజర్ లో మంచిగా నటిస్తున్నారు మీరు, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కమింగ్ టు సత్యశ్రీ గారు, జబర్దస్త్ లో మిమ్మల్ని మేము చాలా చూసాం, ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు, సినిమాలో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇందులో టీజర్ లో అయితే మాకు కొంచెమే కనిపించింది, ఫ్రెండ్ గా కనిపిస్తున్నట్టు ఉన్నారు. ఏంటి, ఏమి మీకు ఇన్స్పైర్ అయింది ఈ రోల్ కి ఓకే చెప్పడానికి? ఏంటి, ఫ్రెండ్ రోల్ కదా, మీరు యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఒక హీరోయిన్ మెటీరియల్ అని చెప్పొచ్చు. మీరు డాన్స్ వేస్తారు, యాక్ట్ చేస్తారు, మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. సో ఏంటి హీరోయిన్ గా, అది కూడా దివిజ గారితో చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ కానీ ఏమైనా ఫీల్ అయ్యారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ హీరోయిన్ మెటీరియల్ అన్నందుకు, థ్యాంక్ యూ. బట్ ఫస్ట్ నాకు ఏది ఇన్స్పిరేషన్గా స్టోరీ తీసుకోవడానికి ఏంది, క్యారెక్టర్ ఏంది అని అంటే, నాకు డైరెక్టర్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ నా క్యారెక్టర్ గురించి చెప్పారు. తర్వాత నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. బట్ తర్వాత నాకు ఫుల్ స్క్రీన్ ప్లే మొత్తం అంతా నాకు అలా సినిమా చూపించేశారనమాట. అమ్మ, దీంట్లో నా క్యారెక్టర్ కంటే హీరోయిన్ ఎవరు చేస్తున్నారు అని అడిగా. ఇలా దివిజ, ఇలా ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి అంటే బా అసలు బెస్ట్. అంటే తనకి డెబ్యూ ఫిలిం అండ్ తనతో నాకు ఇంకా మంచి ఫిలిం అవుతుంది, సక్సెస్ఫుల్ ఫిలింలో, ఒక హిట్ ఫిలింలో నేను ఉన్నాను, ఇంతకంటే ఏం కావాలి అని అనిపించింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు, మంచి బాండింగ్ ఉంది. అండ్ వెనకాల పోస్టర్స్ కూడా ఎంత కలగా ఉందో, అసలు ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తుంటే. అండ్ కోమలి గారు మీరు కూడా ఉన్నారు. అసలు ఫస్ట్లీ మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఇలా అందరూ లేడీ డైరెక్టర్స్ ఎలా వస్తున్నారో లేడీ ప్రొడ్యూసర్స్ కూడా బయటకు రావాలి. గర్ల్ పవర్ అంటే ఉమెన్ పవర్ ఏంటో చూపిస్తూ ఉండాలి. ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ మీకు ఆ డేరింగ్ స్టెప్ చేసినందుకు. అయితే కథ లైన్ మీదే అని విన్నాము, అది ఎందుకు వచ్చింది అని మీరే డైరెక్షన్ చేయొచ్చు కదా, ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చారు? వాట్ వాస్ దట్ హ్యాపెన్, ఏమైంది అక్కడ? ఒక విషయం చెప్పాలంటే, నేను ఒక లైన్ ఎంచుకున్నా, అది నా రియల్ లైఫ్ జీవితం అనుకోవచ్చు. అంత ఇష్టమా మీకు? మా నాన్నగారు చాలా చాలా హార్ట్ఫుల్గా ఇష్టం. తెలుస్తుంది. మా నాన్నగారు పడే ప్రతి నెత్తుటి
అంటే అర్థమైంది. చెమట చుక్క పర్లేదు, ప్రతిదీ చెప్పండి. మా కోసమే కష్టపడ్డాడు. మా నాన్న ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాడు. అంతే కదా. కాబట్టి అతని జీవితాన్ని మనందరి జీవితాన్ని ఎంచుకొని Wow. ఒక లైన్ తీసుకోవాలి, ఇది సినిమాగా అందరి ముందుకు తీసుకురావాలి. మీరు ఎంత కలర్ఫుల్గా ఉందని, ప్రతి ఒక్కరి లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది. ఎమోషన్ లేకుండా ఏ జీవితం ఉండదు. కాబట్టి ఎమోషన్తో పాటు అందరి జీవితాలలో సంతోషం అన్నీ ఉంటాయని తెలియజేసే సినిమానే మన వెంకటరామయ్య గారి తాలూకా. రైట్, అమేజింగ్. అయితే ఒక కథ తీసుకోవాలంటే మంచి కథ ఉంటే సరిపోతుంది, కానీ ప్రొడ్యూస్ చేయాలంటే ధైర్యం కావాలి, డబ్బులు కావాలి. మరి ఫైనాన్షియల్లీ ఎలా మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. ఒక కథ ఉంది, దాన్ని బయటికి తీసుకురావాలంటే ప్రొడ్యూసర్లు ఎవరు నాకు సపోర్ట్ రావాలి, ముందుకు support రాలేదు. చేయాలి. అప్పుడు నేనే ప్రొడ్యూసర్గా మారాలని అనుకున్నా. ఈ కథ బయటికి రావాలంటే ప్రొడ్యూసర్ కావాలి. కావాలంటే ఎవరు పెట్టడానికి ముందుకు రావట్లేరు కదా. అప్పుడు మీరు నేనే అప్రోచ్ ప్రొడ్యూసర్ అయ్యారా ఎవరినైనా ఇంతకు ముందు? అప్రోచ్ అయ్యారా? అంటే నాకు తెలియదు మేడం, అసలు ప్రొడ్యూసింగ్ అంటేనే తెలియదు. అసలు ఇందులోకి వచ్చినాక దీనిలోకి వెళ్ళిన తర్వాతకి ప్రొడ్యూసర్కి ఇన్ని ఇబ్బందులు ఉంటాయా, ప్రొడ్యూసర్ అంటే ఇంత గౌరవం ఉంటుందా, సినిమా కష్టాలు ఉంటాయా అని తెలుసుకొని ఏదైనా పర్వాలేదు తీయాలి అనుకున్నాను. కాబట్టి ఎంత కష్టమైనా భరించి ముందుకెళ్ళాలనుకున్నాను. ఇంకొక విషయం, అసలు ఆకాశంలో వెళ్ళే పక్షి ఈరోజు ఎక్కడ గింజలు ఉంటాయి, మేము ఎక్కడ తినాలి అని ఏ విధంగా అయితే ప్రయాణించుతుందో, ఈరోజు ఎక్కడికి వెళితే ఎవరు మాకు డబ్బులు ఇస్తారు, ఎక్కడ సపోర్ట్ దొరుకుతుందని ఇద్దరం భార్యాభర్తలం ఆ విధంగా పోరాటం చేసాం. మీ హస్బెండ్ కూడా ఎక్కడైనా ఉంటున్నారు? అవునవును, చేసాం. చేసి మరీ కష్టపడి ఇంకా కష్టపడుతూనే ఉన్నాం. ఇది బయటకు వచ్చేంత వరకు కష్టపడతాం. మా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇస్తారని, అందరూ నన్ను నిలబెడతారని జూలై 17న వెంకటరామయ్య గారి తాలూకా సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి. మరి మన దివిజ గారిని ఆడిషన్ చేశారా మీరు? లేదు మేడం, లేదు, నమ్మకం తన మీద నాకు నమ్మకం. కొట్టేసింది హార్ట్. లేదు మేడం, పోవడం కాదు, నిజంగా తన మీద నాకు నమ్మకం. చాలా మంచి యాక్టర్, సింగిల్ టేక్లో చేసేస్తుంది ఏదైనా. అయితే దివిజ గారు, మీ అన్నగారు కూడా ప్రమోషన్స్కి వస్తారా? మా యాటిట్యూడ్ స్టార్ ఏరి ఎప్పుడు వస్తారు? చంద్రహాస్ గారు ఆయన ఉంటేనే మాకు ఆ వేరే వైబ్ వచ్చేస్తుంది. యాక్చువల్గా ఏంటి మేము మిస్ అవుతున్నాం, ప్రమోషన్స్కి వస్తారా లేదా? ఆయన వస్తే ఇంకా మంచిగా మూవీ హిట్ అవుతుంది అనిపిస్తుంది. ఇంకా ఏమంటారు, అందరు చూస్తారు కూడా. ఇక్కడికి రాకపోయినా పరోక్షంగా చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళన్న. డెఫినెట్లీ మా అన్న హీస్ నాకు బ్యాక్ హ్యాండ్గా చాలా, మేము చాలా యూనో ఇద్దరికిద్దరం బాగానే సపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రామ్నగర్ బన్నీ అప్పుడు కానీ లేదా ఆయనకి యాటిట్యూడ్ స్టార్ వచ్చింది, మీకేం పేరు వస్తే చూడాలి మరి. ఫస్ట్ వెంకటరామయ్య గారు తాలూకా. ఓకే, వెంకటరామయ్య తాలూకా దివిజ అని వస్తుంది. మీకు ఈ సినిమాలో పేరు ఉన్నట్టుంది కదా? హరీష్. అయితే మీ ఇద్దరు ఈ సినిమాలో ఫ్రెండ్స్ కి మీకు బాయ్ ఫ్రెండ్ అలా ఏదో అనిపిస్తుంది మాకు, అలా కలిసినట్టు. లేదా వన్ ఆఫ్ ద డాటర్, అర్థం కావట్లేదు. నేను ఫ్రెండే, బట్ ఏంటి క్లారిటీ తెలియాలంటే జూలై 17th వెంకటరామయ్య గారి తాలూకా మూవీ చూడండి అంతే. మీకు మీ ఫాదర్ తో ఉన్న అనుబంధం ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? బికాజ్ దిస్ ఇస్ అ ఫాదర్ మూవీ. ఎస్, మా ఫాదర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. మీరు చాలా ఇంతవరకు ఇంటర్వ్యూస్ లో చెప్పారు, ఈవెన్ బిగ్ బాస్ కి వెళ్తారా అంటే లేదు, మా ఫ్యామిలీ ఉంటే నేను వాళ్ళని చూసుకోవాలి కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నారు. అంటే మా పేరెంట్స్ని కూడా మా మదర్ ఆర్టిస్ట్, సో నేను వచ్చిన తర్వాత మదర్ ఇంకా డ్రాప్ అవడం జరిగింది. సో డాడీ కూడా మాకు ఎక్కువ ఇంకా మేము కష్టపడుతున్నాం, వాళ్ళు ఇంకా హ్యాపీగా తిని కూర్చుని ఇదేదో లైఫ్ ఉందో ఎంజాయ్ చేయాలనేది నా కోరిక. సో కాబట్టి మా డాడీ ఎక్కడున్నా కూడా ఆయన ఇంకా ఏం కష్టపడకూడదు. ఆయన చాలా ఎమోషనల్ యాక్చువల్లీ. మా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకైనా పిల్లర్ ఆఫ్ ఫాదరే కాబట్టి నాకు ఆయనతో చాలా స్పెషల్ బాండ్ అనే చెప్పాలి. మదర్ ఎట్లనో ఆఫ్ కోర్స్ ఉంటారు షూట్స్లో, బట్ బాగా మిస్ అవుతూ ఉంటా. డాడీ అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అట్లా మా డాడీతో చాలా ఎక్కువ బాండ్ ఉంటుంది అనమాట. సో దానివల్లే నేను ఎక్కడైనా, ఈవెన్ నేను ఇప్పటికీ నాకు బిగ్ బాస్ కానీ ఆర్ ఎనీ ఆఫర్ వచ్చినా కూడా దూరంగా వెళ్ళడానికి నేను ఇష్టపడను అనమాట, నా పేరెంట్స్ని వదిలి. ఓకే, నైస్. మీ ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ సూపర్ డూపర్ కాంబినేషన్ వాళ్ళది, ఎక్స్పీరియన్స్ ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు, ఆర్టిస్ట్ వాళ్ళు. సో ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం? సుధా గారు కానీ, మురళీధర్ గారు కానీ. మీ ఫాదర్ చెప్పారు మీ అన్న సినిమాలో కూడా ఫాదర్ క్యారెక్టర్ అయింది, కోఇన్సిడెంట్ అయిందని. ఎలా అనిపించింది మీకు?
ఇట్ ఫెల్ట్ రియలీ ఐ ఫెల్ట్ రియలీ ఆనర్డ్ అండి. అంటే ఇప్పుడు మురళీధర్ గౌడ్ గారు, సుధమ్మ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అంటే ఆవిడ ఆల్మోస్ట్ 40 years ఎక్స్పీరియన్స్ ఆవిడ ఎక్స్పీరియన్స్ అంత లేదు నా వయసు. అలాంటి ఆవిడతో ఐఎమ్ షేరింగ్ స్క్రీన్ అంటే ఐ వాజ్ వెరీ ఆనర్డ్. అండ్ ఈవెన్ మురళీధర్ సార్, నాకు ఆయన ముందే తెలుసు బికాజ్ మేము ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్లో కానీ ఇంకో ఫిల్మ్లో కానీ మా అన్నతో చేశారు. సో నాకు ఆయనతో ఆ కొంచెం పరిచయం ఉంది. బట్ సుధమ్మ వచ్చేసరికి ఐ వాజ్ లిటిల్ నర్వస్ బికాజ్ ఆవిడ యాక్చువల్లీ చాలా కాలం తర్వాత వస్తున్నట్టు కొంచెం సో ఐ వాజ్ వెరీ నర్వస్ ఎలా ఉంటుందో, నేను ఎలా చేస్తానో అది ఇది అని. బట్ షీ వాజ్ వెరీ వెల్కమింగ్ అండ్ వెరీ వార్మ్. అసలు నిజంగా ఒక అమ్మ ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ అలా ఆ ఫీలింగ్ రావబట్టేనేమో అంత న్యాచురల్గా పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి వచ్చాయి. సో very honored to work with them and it was a great experience. I learnt a lot from both of them. వీళ్ళిద్దరి మధ్యలో అమ్మ కూతురు ఎమోషన్ సాంగ్ ఉంటుంది, చాలా ఏడిపిస్తుంది ఆడపిల్లలందరినీ. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారంటారు. మీరు ప్రొడ్యూసర్ కష్టాలు చెప్పారు, మీకు ఫోక్ సింగర్ నుంచి వచ్చారు, ఒక మంచి పాట అందుకోవచ్చు కదా మా కోసం, వెంకటరామయ్య గారి తాలూకా కోసం. మా సినిమాలో సాంగే పాడతాను. పాడండి. డెఫినెట్లీ. కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే, కాలం మారుతున్న తీరు మారదాయ కోడన్ల కన్నీళ్ళ దారాగదాయే, ఆత్మగౌరవాలే అల్లుని పాలాయే, పుట్టింటి ప్రేమలే లోకు అయిపాయే. ఏం చెప్పనే తల్లి సీత కష్టాలు, ఏం రాత రాశాడో ఆ బ్రహ్మదేవుడే, తట్టుకోవే తల్లి పుట్టింటి పేరును మెట్టింట్లో నిలపాలే, కంటికి రెప్పోలే కాస్తారనుకొని మన ఇంటిని వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చానే. వావ్, అమేజింగ్. చూసారా అందరూ ఎలా క్లాప్స్ కొడుతున్నారు. ఒక ప్రొడ్యూసర్, ఒక సింగర్, ఇంకా మంచి మంచి సినిమాలు కూడా చేయాలని ఆశిస్తున్నాము. అట్లయితే సత్య గారు, ఇప్పుడు ఇంకా ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది మీకు? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి? హీరోయిన్ గా చేస్తున్నారా? అయ్యో, హీరోయిన్గా ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తానండి. బట్ మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఇంకా మన వెంకటరామయ్య గారి తాలూకా మూవీ చూసిన తర్వాత సత్యాన్ని ఇంకొక కోణంలో కూడా ఆడియన్స్ ఇష్టపడతారు. సో దానివల్ల ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్లో మేము ముందుకు కనిపిస్తానని అనుకుంటున్నాను నేను. ఏ సినిమాకైనా మ్యూజిక్ ప్రధానం. మరి ఈ మూవీలో మ్యూజిక్ ఎవరు అందించారు, ఎలా అందించారు? ఇంకొన్ని పాటలు అయితే రాలేదు అనుకుంటా, ఒక పాట, ఇంకా కొన్ని పాటలు రావాలి. దాని గురించి ఏం చెప్తారు? చరణ్ అర్జున్ గారు అండి మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆఫ్ కోర్స్ నాకు తెలుసు, ఈజ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆయన పాటలు అన్నిట్లో ఏ పాట అయినా సరే చాలా చాలా కనెక్ట్ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. అండ్ నాకు యాక్చువల్లీ చాలా స్పెషల్ ఆయన మ్యూజిక్ కంపోజ్ చేయడం. బికాజ్ నేను ఇప్పటివరకు చేసిన 4 సినిమాలకి అన్నిటికీ ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు 2 రిలీజ్ అవుతున్నాయి అండ్ బోత్ ఆఫ్ దెమ్ హీ ఓన్లీ కంపోజ్డ్. అండ్ ఈ సినిమాలో కూడా సాంగ్లన్నీ ఇట్లా పిండేసినట్టుంటాయి. అండ్ ప్రతి ఒక్క లిరిక్ హార్ట్ టచింగ్. వెరీ లిరిసిస్ట్ కూడా. ఈజ్ వన్ ఆఫ్ ద లిరిసిస్ట్ యాజ్ వెల్. ఆయన చిరంజన్ గారు ఇద్దరు. యాక్చువల్లీ ఈ మూవీలో 3 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉంటాడు అని విన్నాము. సో దానికి తగ్గట్టు కూడా మ్యూజిక్ వేయాలంటే కొంచెం ప్రెషర్ కూడా ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ మేము చూస్తాం ఆయన వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఒక్కరే అనుకుంటా ఫాదర్ కి రిలేటెడ్ గా సాంగ్స్ అన్ని చేశారు. రైట్. సో మీ డాడీ మీకు ఎలా ఎంకరేజ్ చేశారు? మీ మమ్మీ కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా మీ యాటిట్యూడ్ స్టార్ అదే వస్తుంది చూసారా చంద్రరాజ్ గారు? ఆయన వచ్చినప్పుడు, ఆయన మూవీస్ వచ్చినప్పుడు ఆవిడ వచ్చి ఎంకరేజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా వస్తున్నారా, మాట్లాడబోతున్నారా? మీ మదర్ ఎక్కువగా చూడలేదు మేము. సో ఏమన్నారు, ఆమె రెస్పాన్స్ ఏంటి? దర్ ఆల్ వెరీ హ్యాపీ అండి. డెబ్యూ అంటే ఇప్పుడు మా అన్న ఫిల్మ్ అంటే ప్రొడ్యూస్ ఫుల్ ఎమోషనల్ కదా. షీస్ మోర్ ఎమోషనల్ అందరికంటే. మా అన్న సినిమా అంటే ప్రొడ్యూస్ చేసింది వాళ్ళే కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఉండి మొత్తం ప్రమోట్ చేసుకున్నారు. ఇది నా డెబ్యూ అండ్ కోమలి గారి ప్రొడక్షన్ ఇది. బట్ మేబీ దే మైట్ కమ్, ఐ డోంట్ నో, వస్తారేమో. షూట్లో మాత్రం కంటిన్యూగా రోజు ఉన్నారు కాబట్టి ఇంకా ఇక్కడ కూడా ఎందుకులే అని చెప్పి ఆవిడ డ్రెస్ తీసుకున్నారు అన్నమాట. కావాలి మీ మదర్ కూడా మాకు వచ్చి మాకు ఏమంటారు ఎంకరేజ్ చేయాలి, చూడాలి. చూడు ఫ్యామిలీ అంతా ఏదో మూవీస్ లో ఉన్నారు కాబట్టి అందరూ ఒకటి ఇట్లా కనిపిస్తే ఇంకా ఎక్కువ మంది కనెక్ట్ అవుతారేమో. హోపింగ్ అందరం. ముందు మీరు ఈ కాస్టే అనుకున్నారా? మీకు ఏమైనా థాట్స్ ఉండేనా ఈ స్టోరీ అనుకున్నప్పుడు? లేదు మేడం, ఫస్ట్ అనుకున్నప్పుడు నేను ఇన్స్టాలో చూసి దివిజనే ఎంపిక చేసుకున్నాను. దివిజ గారే కావాలి అన్నారు. అసలు ఇంకెవ్వరిని అనుకోలేదు. ఇక్కడ మీడియా ముందు చెప్పడం అని కాదు, కానీ
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ అనుకున్న తర్వాతకి నేను డైరెక్టర్ గారు డిస్కషన్ చేసుకున్నాక దివిజ గారు అయితే బాగుంటుంది కదా సార్, ఆల్రెడీ తను బుల్లితెర మెగాస్టార్, మనకు మంచి సపోర్ట్గా ఉంటుంది అని అనగానే ఓ మంచి ఐడియా, సరే ప్రభాకర్ గారికి ఒకసారి ఫోన్ చేద్దామా, అమ్మో ఆయన అంటే చాలా భయం కదా అని భయపడ్డారు ఫస్ట్ అనుకున్నాం. కానీ ఆ విధంగా ఉండడండి, చాలా సపోర్ట్ చేస్తాడు, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది తనని. ఎందుకంటే తనకు తెలుసు ఇండస్ట్రీ కష్టాలేంటి, అసలు ఈ సినీ జీవితం అంటే ఏంటిదో తను నేర్చుకున్నాడు. మీరు ఫేస్ చేసిన అతిపెద్ద కష్టం ఏంటి ఈ మూవీ కోసం? అన్ని విధాలా చెప్పుకోవచ్చు, అన్ని విధాలేనా? ఎందుకంటే నేను సాధ్యం కాని పని చేసిన కదా, ఆఫ్ కోర్స్ నా వల్ల సాధ్యం కాని పనిని నేను ముందుకు తీసుకొచ్చిన, కాబట్టి ప్రతి ఒక్కటి నాకు కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడు అనుకున్నారు ఈ స్టోరీ మీరు? ఆ లైన్ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చింది? ఒక 2 years అవుతుంది. 2 years అవుతుంది. అదే క్యారీ చేస్తూ ముందుకు రావాలంటే ఎంత కష్టం కదా. రైట్, దివిజ గారు మీకోసం మీరు ఇద్దరు కూడా చెప్పొచ్చు. మీ ఫస్ట్ క్రష్ స్కూల్లోనా లేదా సినిమాలోనా? ఫస్ట్ క్రష్ సినిమాలోనే అనుకుంటా. ఎవరు? అబ్బా సేఫ్ ఆన్సర్ అని చెప్పాలా? ఎవరు సినిమాలో? నాకా నా ఫస్ట్ క్రష్ సినిమాల్లో అంటే ఊహ తెలిసినప్పటి నుంచి నాకు కొంచెం బాగా చూసి నచ్చింది. చిన్నప్పుడు నాకు అల్లు అర్జున్ గారు అంటే భలే ఇష్టం ఉంటుండే. ఐ లవ్ హిస్ ఎనర్జీ. ఐ డోంట్ నో. మీరు డాన్స్ ఇందులో కూడా ఇద్దరు తీస్తున్నారు అనుకో కట్. మీరు డాన్స్ ఇందులో కూడా సూపర్ గా చేశారు మీ అందరు కూడా. ఆ సాంగ్ లో స్పెషల్లీ ఏంటి ప్రాక్టీస్ చేశారా? ఎలా ఉండే ఆ సాంగ్? ఏం ప్రాక్టీస్ లేదు. రేపు సాంగ్ షూట్ అని ఇవాళ వచ్చి మాకు ఇవాళ ఈవినింగ్ చెప్పి 2 గంటలు ప్రాక్టీస్ చేయించారు. అంతేనా? అంతే. హుక్ స్టెప్ కానీ టోటల్ గా ప్రతిదీ కూడా బిఫోర్ నైట్ 2 hours అంతే చేసాం అంతే. వావ్ వావ్ వావ్. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? నాకు స్కూల్లో ఉన్నప్పుడే మూవీస్ లోనే. సో రామ్ పోతినేని నాకు ఫేవరెట్ అనమాట. అప్పట్లో నాకు మనకి న్యూస్ పేపర్లో వస్తే ఆ ప్రింట్అవుట్ అంతా తీసుకుని నేను ఆల్రెడీ చేశాను. పండగ చేసుకో మూవీ చేసా. సో తర్వాత ఎలా అనిపించింది అప్పుడు మీ క్రష్ మీరు చూసారు? ఏం చేశారు? నేను చెప్పా నవ్వారు అని అన్నారు. ఇంకేం చేస్తారు పాపం సిగ్గుపడ్డారు. తర్వాత ఆంధ్ర కింగ్ దాంట్లో కూడా నేను చేయడం జరిగింది. కానీ మారుతూ ఉంటారు కదా, మీకు అట్లా మారలేదు? ఇంకా నాకు మారలేదండి. ఎందుకంటే ఆయన ఆల్వేస్ డే బై డే చాలా క్యూట్ అవుతున్నారు, చాలా హ్యాండ్సమ్ అవుతున్నారు. నేను పెరిగే కొద్ది ఆయన కూడా పెరిగి కొద్దిగా హార్ట్గా తయారవుతున్నారు. కాబట్టి ఆయన గురించి చెప్పకండి అసలు, మన మూవీ కోసం మాట్లాడదాం. వెంకటరామయ్య గారు మర్చిపోతాను నేను. అయితే లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ చెప్పండి. మీ నాన్నగారు అమ్మగారు అందరు చూస్తున్నారు. అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్. సో నాకు కూడా అలా ఏదన్నా ఒక లవ్ మ్యారేజ్ అంత మంచి స్టోరీ. వాళ్ళిద్దరు అసలు ఇంత సైకిల్ చైన్లు అవి ఇవి మస్తు లవ్ స్టోరీ వాళ్ళు. అవును, ఒకసారి పంచుకున్నారు. సో డెఫినెట్లీ అవన్నీ విని పెరిగినప్పుడు నాకు కూడా ఓకే, నాకు కూడా అలాంటి స్టోరీ కావాలని అనిపిస్తుంది కదా. మీకేంటి సింపుల్ అబ్బాయి కావాలా లేదా మీకోసం రిస్క్లు అలాంటివి చెయ్యాలా? బాగా చేసిన ప్రాబ్లం లేదు నాకు, సిచ్యువేషన్ తగ్గట్టు. అంతే. అంటే ఇప్పుడు ఏమొచ్చినా హ్యాండిల్ చేసేటోడు. ఐ థింక్ ఎస్. మీరు? మా పేరెంట్స్ కూడా లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు కూడా అండర్స్టాండింగ్ అండ్ మనకి ఫుల్ సపోర్ట్. సో లుక్స్ వైజ్ రామ్ లాగా ఉంటే చేసుకుంటారు. పర్వాలేదులేండి, అలా అయితే రారు. 1 piece రేర్ పీస్ రామ్ కాబట్టి ఆయనని ఎవరు రిప్రజెంటేటివ్ చేయలేరు కాబట్టి. దివిజ గారు నెక్స్ట్ మూవీస్ మేము ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. ఇంకా వచ్చే మూవీస్ గ్లామర్ కావాలా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలా, మిక్స్ కావాలా, ఇంకేం కావాలి మీకు? ఎలాంటి సినిమాలు అయితే నచ్చుతాయి? పొద్దున్న నుంచి చెప్పుకుంటూ వచ్చేది అది. ఇట్స్ బిగ్ నో ఫర్ గ్లామర్ రోల్స్. నేను అస్సలు చేయను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ విత్ ఇట్. అండ్ ఐఎమ్ నాట్ జడ్జింగ్ పీపుల్ హు డూ ఇట్. అది చేసే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి, చాలా గట్స్ ఉండాలి. అంత నాకు లేదు. ఐఎమ్ నాట్ దాట్. నేను అసలు నా వల్ల కాదండి గ్లామర్ రోల్స్ వరకు. నేను స్లీవ్లెస్ అయ్యాను, నాకు అస్సలు అవ్వదు. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. లవ్ స్టోరీస్ వస్తే చేస్తారా? చేశాను లవ్ స్టోరీస్. ఓకే. విలేజ్ రోల్ ఆర్ మోడర్న్ రోల్స్? విలేజ్. ఆల్రెడీ ఇందులో డిపెండ్స్ ఆన్ ద స్టోరీ టు బి వెరీ ఆనెస్ట్. ఐ మీన్ మోడర్న్ రోల్స్ లో కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. కానీ మీకు ఏది ఇష్టం? Obviously. I mean, yeah, I would prefer a little village because of the traditions. అరే మనం అబ్బాయిల గురించి మాట్లాడుకున్నప్పుడు మర్చిపోయా, మన మూవీలో దినేష్ గారు ఉన్నారు, హీరో లీడ్. ఆయన అక్కడ మొత్తం గర్ల్ పవర్ అయ్యేసరికి నేను మర్చిపోయాను. కానీ అక్కడ నుంచి చూస్తే నా గురించి ఎందుకు అడుగుతలేదు అబ్బా అనుకుంటున్నారు. సో దినేష్ గారి గురించి చెప్పాలి మీరు. ఆయన ఇంతకు ముందు సుమా గారితో చేశారు
జయమ్మ పంచాయతీ మూవీలో కదా, సో ఆయన గురించి చెప్పండి, ఎలా అనిపించింది? చెప్పు చెప్పు. మీతో కదా కాంబినేషన్. సో దినేష్ అంటే ఇప్పుడు బేసికలీ దినేష్ ఎలా ఉండిందంటే దినేష్ ని ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలన్నమాట. నేను ఎవరో pamper ఒకళ్ళు చేస్తే చాలా ఉండి, ఇష్టం. ప్యాంపర్ అని కాదు, ఎవరో ఒకళ్ళు ఉండి ఆయనని కొంచెం బాబు ఆగు అని చెప్తా ఉండాలి. పర్ఫార్మెన్స్ ఇరగదీస్తారు. పర్ఫార్మెన్స్ ఓకే, అదంతా మాట్లాడినాడు. ప్రొఫెషనల్ గా నెంబర్ హార్డ్ వర్కర్, వర్క్ ఎథిక్ ఉంది, డిసిప్లిన్ ఉంది, అన్ని ఉన్నాయి. పొద్దున్న లేస్తాడు, పూజ చేసుకుంటాడు, అవన్నీ ఉన్నాయి. ప్రాబ్లం అసలు ఈ కాలంలో ఎవరు పూజ చేస్తారండి? పొద్దున ఆ పూజ కూడా ఎక్కడ చేస్తాడు తెలుసా? ఆయన కార్ లో ఒక వినాయకుడు బొమ్మ ఉంటది, ఆ బొమ్మకి చేస్తాడు. కాబట్టి ఎథిక్ వైజ్ అన్ని ఉంటదండి, కానీ బాగా తీట. కానీ మహేష్ బాబు గారి సాంగ్ తీట. ఓకే, మహేష్ గారి మూవీలో ఒక సాంగ్ ఉంటుంది చూడు, పొద్దున్న లేచి పూజ చేసే వాళ్ళు మాకొద్దు అంటారు కదా, మరి ఏంటి? మాకెవరికి కావాలి? మాకు కూడా వద్దు. మేము జస్ట్ మా దినేష్ మంచోడు. చూడు మా దినేష్ దినేష్ పూజలు చేస్తూ ఉంటారు. దినేష్ గారు. ఎవరైనా మీకు అమ్మాయిలు cover- ఉంటే కామెంట్స్ లో చెప్పండి. మీకు కావాలా? నేను నా డిఎం చేయండి, ఇన్స్టాలో డిఎం చేయండి, నేను నెంబర్ పంపిస్తా దినేష్. బా ఫుల్ ఖుషి అయిపోతుంది. మ్యాట్రిమోని, సత్య మ్యాట్రిమోని, ఇది దినేష్ కోసం. రైట్, వన్ వర్డ్ ఫర్ టాలీవుడ్ ఇండస్ట్రీ. ఎపిక్. మీరు వన్ వర్డ్, మీ ఇష్టం ఏదైనా చెప్పండి. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే మీకు ఏంటి అసలు? బికాజ్ యు ఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అందరు ఎంకరేజ్ చేస్తూ వస్తారు మిమ్మల్ని. ఎట్లా చెప్పాలి? పోనీలేండి, ఇఫ్ నాట్ యాక్ట్రెస్ మీరు ఏం అవ్వాలనుకున్నారు ముందు? నేను ఆర్మీ, ఆర్మీ. ఆర్మీలోకి వెళ్ళిపోయి బాబా, దేశ సేవ చేద్దాము అని అనుకున్నావు. నువ్వు దేశానికి వద్దురా, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి సెల్యూట్ కొట్టాను ఒకసారి. ఎల్లుంటే బాగుండేది. సో అట్లా. వావ్, నైస్. ఇది ఒక కొత్త ఆన్సర్ మా వాళ్ళకి. మీరు చెప్పండి, యాక్టర్ ఇఫ్ నాట్ యాక్టర్. డాక్టర్. అంతే, అది అందరికీ తెలిసిందేగా. బట్ ఇఫ్ నాట్ ఆంటర్ప్రెన్యూర్, బిజినెస్ మైండెడ్. ఓకే, ఫైనల్ గా చెప్పండి, 10 years తర్వాత మీరు అఫ్ కోర్స్ మంచి మంచి సినిమాలు చేస్తారు 10 years లో అంటే, సో ఎట్లా ఆడియన్స్ మిమ్మల్ని ఒక్క వర్డ్ లో గుర్తుపెట్టుకోవాలి, ఒక్క గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారు మీరు? నిన్ను, మిమ్మల్ని. ఏం యాక్టర్ రామా. బా, రైట్. మీరు ఫైనల్ గా చెప్పండి, కోమలి గారు, సినిమా ఎందుకు చూడాలి? ఇంత కష్టపడ్డారు, ప్రొడ్యూసర్ అయ్యారు, సో ప్రతి ఒక్కరి ఫ్యామిలీ కాబట్టి చూడాలి తప్పకుండా. ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగిన సన్నివేశాలు ఈ సినిమా చూసిన తర్వాతకి తెలుసుకుంటారు. డైరెక్టర్ కానీ, డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల చేసిన ప్రయత్నాన్ని నిలబెట్టడం కోసమైనా మీరు తప్పకుండా ఇంత మంచి సినిమాను జూలై 17న థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. వావ్, నైస్. సో అది మరి మ్యాటర్. జూలై 17th వెంకట్ రామయ్య గారి తాలూకా సినిమా వస్తుంది. మంచి కాస్ట్, స్టార్ కాస్ట్ అని చెప్పొచ్చు. మూవీ స్టోరీ కూడా అద్భుతంగా ఉంది, పాటలు కూడా ఇంకా ఎన్నో ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్క పాట బాగుంది. రైట్, చూసారా కోమలి గారు ప్రొడ్యూసర్ అని అనిపించుకుంటున్నారు. సో మీరు అయితే తప్పకుండా చూసేయండి. మూవీ ఎలా అనిపించిందో తర్వాత వచ్చి కామెంట్స్ లో చెప్పండి. మరి మీరు మాత్రం స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.